హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అండి పాల తాలికలండి బెల్లంతోనండి. ఇప్పుడు వినాయక చవితి కదండి. 1 కప్పు గోధుమ పిండికండి 1.5 కప్పు బెల్లం అండి, 1 కప్పు పాలు, కొబ్బరి తురుమండి, డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చండి. గసగసాలు, ఇలాచి అండి. గసగసాలు ఒక 2-3 స్పూన్స్ వరకు తీసుకున్నాను. గోధుమ పిండి అయినా బియ్య పిండి అయినా దేనితోనైనా చేసుకోవచ్చండి. ఫస్ట్ అండి నేను కొబ్బరి వేయించుకుంటున్నానండి. నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను. దాంట్లోనే ఇలాచి వేశాను. కొబ్బరి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే గసగసాలు వేసి వేయించుకోవాలి. మీరు ఎప్పుడు ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత కొబ్బరి తురుము, గసగసాలు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో అండి కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. నా వీడియోస్ అన్ని చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు అదే పాన్లో అండి కొంచెం బెల్లం వేసుకోనండి. వాటర్ చూసారు కదండి, బెల్లం కరిగే వరకు అండి. ఇది మనం పిండి తడుపుకోవడానికండి. బెల్లమైనా చక్కెరైనా తీసుకోవచ్చండి. బెల్లం కరిగిన తర్వాత అండి చూసారు కదా, ఈ విధంగా టీ జల్లితోనండి మన డస్ట్ ఉన్నా పోతుందండి. ఇప్పుడు అదే పాన్లో అండి 1.5 కప్పు బెల్లం అండి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కరిగే వరకు కలుపుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పాకం రావాల్సిన అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడండి గోధుమ పిండి అండి ఒక బౌల్లోకి తీసుకుందామండి. దీంట్లోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ వేసుకొని మన చపాతీ పిండిలాగా తడుపుకోవాలండి. వాటర్ పడితే కొంచెం వేసుకోవచ్చండి, మళ్ళీ చూసుకుంటూ కలుపుకోవాలి. కొంతమంది గోధుమ పిండి బియ్య పిండి కలుపుతారండి, కొంతమంది బియ్య పిండితోనే చేస్తారు. నేను మొత్తం గోధుమ పిండే తీసుకున్నాను. నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా చేసి పెట్టుకున్నాను. చూసారు కదండి, బెల్లం కరిగిందండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకోనండి. మనం ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 4 వరకు వాటర్ తీసుకోవాలండి. దాంట్లోనే కొంచెం నెయ్యి వేసుకోవాలి. 1 స్పూన్ వరకు వేసాను. గసగసాలండి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇది జంతికల పావు అండి. తాలికలండి మన చేతితో కాకుండా ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, చేయడం కూడా ఈజీ అండి. హోల్స్ పెద్దగా ఉన్నదైనా తీసుకోవచ్చు, ఈ విధంగా చిన్నగా ఇది మిడిల్ సైజ్ అండి. మిడిల్ సైజు హోల్ ఉన్న బిల్ల వేసుకున్నాను. ఈ విధంగా వాటర్ బాయిల్ అయిన తర్వాత డైరెక్ట్గా వాటర్లోనే ఈ విధంగా నూడిల్స్లా చేసుకోవాలి. ఒకేసారి కాకుండా కొంచెం చేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలండి. పిండి మొత్తం ఈ విధంగానే చేసుకోవాలి, లేదా కొన్ని ఉండ్రాళ్ళ అయినా చేసుకోవచ్చండి. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి, అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు మిగిలిన పిండి కూడా ఈ విధంగానే చేసుకోవాలి. మనం ఎప్పుడు చేతితో చేస్తాం కదండి తాలికల్లాగా, ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఇప్పుడండి వీటిని మెత్తగా ఉడికే వరకు అండి మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. నేను కొన్ని ఉండ్రాళ్ళ చేసి వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు అండి బియ్య పిండి తీసుకున్నాను. దాంట్లో కొన్ని పాలు కలుపుకోవాలి. ఇది కొంచెం చిక్కగా రావడానికి స్వీట్లో కలుపుకోవాలండి. బియ్య పిండి అయినా గోధుమ పిండి అయినా ఏదైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఉడికిందా లేదా అని.
ఇంకో 2-3 మినిట్స్ ఉండాలండి. చూసారు కదండి. ఇప్పుడంటే మనం బెల్లం కరిగించుకున్నాం కదా, ఆ బెల్లం వాటరు దీంట్లో వేసుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండికండి 1.5 బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. మీకు స్వీట్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే బెల్లం ఎక్కువగా తీసుకోండి. దీంట్లోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి గసగసాలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనండి మనం బియ్యం పిండి పాలతో కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా కలుపుకోవాలి. కొంచెం ఉడకాలండి. ఇప్పుడు ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత చిక్కగా వస్తుంది. ఇప్పుడండి దీంట్లో పాలు కలుపుకోవాలి. 1 కప్పు వరకు తీసుకున్నాను నేను. మీకు లూజ్గా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా లేదా కొంచెం తక్కువగా కలుపుకోవాలండి. పాలు చూసుకుంటూ కలుపుకోవాలి. అంతే అండి. పాలు కలుపుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ అండి ఉడికితే సరిపోతుంది. చివరిలో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చాలా ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.